మీకు మెంటర్ ఎవరైనా ఉన్నారన్నా? ఎవరు లేరా? ఇదంతా సెల్ఫ్ లెర్నింగ్. ఆ ఇంటెన్షన్ ఎలా వచ్చింది ఇలా సెల్ఫ్ లెర్న్ చేయాలి ఇదంతా? యాజ్ ఐ టోల్డ్ యూ, యునో నేను ఒక జిప్సీ లాగా పెరిగాను చిన్నప్పటి నుండి. యు నో ద మీనింగ్ ఆఫ్ జిప్సీ, రైట్? జిప్సీ అంటే ఒక మైండ్ కానీ బాడీ కానీ పాత రోజులలో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. దే నాట్ హ్యావ్ ఏ పర్మనెంట్ రెసిడెన్సీ. ఓకే. నా మైండ్ కూడా అలాగే. నేను రకరకాల ప్లేసులు తిరగడంతో రకరకాల ఆలోచనలు, రకరకాల థాట్ ప్రాసెస్లో నేను దాంట్లోకి వెళ్ళి నేను ఆనందించేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ తోటి ఎక్కడన్నా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ తోటి ఎక్కడో వైల్డ్ ఫారెస్ట్కి వెళ్దామా, ఇంకెక్కడికైనా వెళ్దామా వెళ్ళినప్పుడు ఆ ఫారెస్ట్ తోటి నేను కనెక్ట్ అయ్యాను, ఎనిమల్స్ తోటి కనెక్ట్ అయ్యాను, ఆ ఫ్రెండ్స్ తోటి ఫ్రీకౌట్ చేయడంతో కనెక్ట్ అయ్యాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఉన్నప్పుడు అది అంటే ఏది కనపడితే అంటే మాస్టర్ ఆఫ్ నన్ జాక్ ఆఫ్ ఆల్ లాగా లైఫ్ పెరిగింది నాది. బట్ మీకు ప్రతి సెగ్మెంట్లో డీప్ నాలెడ్జ్ ఉందన్న. ఏ సెగ్మెంట్ మాట్లాడినా నేను ఎందులో మాస్టర్ కాదు, ఏదో మాట్లాడతాను. ఎదుటి వాళ్ళకి అది ఎలా నచ్చుతుందో ఏముంటుందో అనేది ఎవరు ఏది పికప్ చేసుకుంటారు. బేసికలీ ఒక పర్టిక్యులర్ సబ్జెక్టు అనేది కాకుండా లైఫ్లో అన్నిటినీ టచ్ చేసి, అంటే కల్చర్లో ఉన్నాము, ఆర్ట్లో ఉన్నాను, రైటింగ్లో ఉన్నాను, ఫ్యాషన్లో ఉన్నాము, రకరకాల ప్లేసెస్ తిరిగాను కాబట్టి ఆ ప్లేసెస్ దాంతో ఉంది. అండ్ వైల్డ్ లైఫ్, ట్రావెల్ తోటి వైల్డ్ లైఫ్ వచ్చింది. చిన్నప్పటి నుంచి చేసినటువంటి స్మాల్ అడ్వెంచర్స్. నాకు చిన్నగా సైకిల్ ఉన్నప్పుడు సైకిల్కి ఉన్నటువంటి నాకు చిన్నప్పుడు సైకిల్ ఉండేది. ఆ సైకిల్కి 2 ముందటున్న రీమ్స్ తీసేసాను నేను. అవి మన మడ్ గార్డ్స్ ఉంటాయి కదా పైన, అవి 2 తీసేసి సైకిల్కి నార్మల్గా ఇలా పట్టుకుంటారు కదా, దాన్ని రివర్స్ పెట్టి వాటికి ఏదో తయారు చేసాం వాటిని. సో అంటే ఐఎమ్ లైక్ ఏ వైల్డ్ ఇది. అంటే ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు ప్రతి దాంట్లో. ఈవెన్ మై కాస్ట్యూమ్స్, నా డ్రెస్సెస్ నార్మల్గా అందరూ ఇలా వాడతారు. చిన్నప్పుడు ఎవ్రీ సాటర్డే నేను పోయి క్లాత్ తెచ్చుకునేవాడిని. ఆ క్లాత్ ఎక్కడ తెచ్చుకునేవాడిని? అక్కడ మాకు వరంగల్లో ఓల్డ్ బజార్ అని ఉంటుంది. అక్కడ కేజీల లెక్క నమ్మేస్తారు, లేకుంటే ఇంకేదో కొంచెం ఏదైనా డిఫెక్ట్ ఉన్న క్లాత్స్ అని చీప్లో డిస్కౌంట్ సెల్లో అమ్మేస్తారు. అంటే 100 రూపాయలు ఇచ్చిస్తాడు. అది తెచ్చుకొని దాంతో నేను షర్ట్ పాయింట్లు కుట్టించుకునేవాడిని వాటితోటి. నాకు టైలర్ ఉండేవాడు, నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆడికి అదే కొంచెం పిచ్చి. అంటే మామూలు రెగ్యులర్ వ్యాపారానికి అందరూ ఉంటారు, ఆడు పిచ్చిని తెచ్చుకోవడానికి నేను ఒకడిని దొరికాను అనమాట. కాబట్టి సాయంకాలం కూర్చొని ఏం చేసేవాడు, ఇప్పటికీ నా ఫ్యాషన్ డిజైనర్కు అది చాలామంది స్టార్స్కు వాళ్ళకి అందరికీ చేస్తాడు. నాకు లాస్ట్ 20 years నుంచి ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒకతున్నాడు, బెంగళూరు ఒకతున్నాడు. వీ క్రియేట్ ఎ కాస్ట్యూమ్స్. అది ఎలా ఉండాలి అంటే నాకు ఎవ్రీ అకేషన్లో నేను సీన్ విత్ వన్ న్యూ క్లోతింగ్ లో కనపడుతుంటాను. ఎందుకు డ్రెస్సెస్ ఎందుకు రిపీట్ చేయకూడదు? అది ఎందుకు అలా ఉంది మైండ్ అంటే ఆ మెమరీకి అది మళ్ళీ రీకలెక్ట్ అవ్వకూడదు కదా. సో ఇట్స్ అ టోటల్ ఫ్రేమ్. అది ఆ పర్టికులర్ ఈవెంట్, ఆ ఈవెంట్కి సంబంధించిన ఆ ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు మళ్ళీ సేమ్ ఫోటో, మళ్ళీ సేమ్ అంటే నేను నా ఫేస్ తప్ప మిగతాదంతా ద హోల్ బాడీ ఈజ్ యునో ద కాస్ట్యూమ్ ఓన్లీ. సో ఇది కాంబినేషన్. అది అంటే దానికి అది ఆ పర్టికులర్ ప్లేస్లో వచ్చినప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు ఆ మనిషిని మళ్ళీ కొత్త కనపడాలంటే నా ఫేస్ అయితే పాతదే, నేను కొత్తగా ఏం కనపడతాను, నా బట్టలతోటే కదా కనపడేది. అలా యూనిక్. ఇంకొకటి మీ వెబ్సైట్లో కూడా మీరు ఇన్ డీటెయిల్డ్గా మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి, షర్ట్లో, సూట్లో, ప్యాంట్లో, షూలో, బెల్ట్లో, వాచ్లో, అంటే అంత పర్టికులర్గా ఉంటారు ప్రతి దాంట్లోని? ఎస్. అంత నాకు కొంచెం ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి వెరీలాగా ఉన్నట్టుగా. సో ఐ హ్యావ్ మై ఓన్. నాకు కొంచెం యూనిక్గా కనపడాలి ప్రతి దాంట్లో అనేది ఉండింది. నేను ఇప్పుడు ఇంకా హెయిర్ కట్ అదంతా వదిలిపెట్టేశాను, కానీ చిన్నప్పుడు నా హెయిర్ కట్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉండేది అనమాట. నా వెహికల్స్, నేను ప్రెస్ చేసే హారన్ సిస్టమ్, ప్రెస్ చేసే సిస్టమ్ కానీ, నా షూస్ బయట కొనుక్కున్న తర్వాత దాన్ని నేను ఓన్గా వాటిని డెకరేట్ కస్టమైజ్ చేసుకునేవాడిని. వాటిని చూసుకొని అది మళ్ళీ బయట మార్కెట్లో అరే అది బాగుంది కదా అని బయట ఎక్కడ ఉంటే మళ్ళీ అది కనపడకూడదు, అది ఎవరు కొనకూడదు. సో దట్స్ హౌ ఐ క్రియేటెడ్ మై ఓన్ ద ట్రెండ్. That's what I'm telling you. That gives you happiness. That gives me happiness. See, నాకు నార్మల్గా ఉండడం అనేది నాకు హ్యాపీనెస్ని ఇవ్వదు. అది నాకు ఈ రోజున నా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేసుకుంటున్నప్పుడు కానీ, నా రీసెర్చ్ కానీ, నా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా, నా ఈవెంట్స్ చేస్తున్నా కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్లో తీసుకుంటే ప్రాజెక్ట్ లాంచ్ని కూడా యూనిక్గా చేసేవాడిని. పీపుల్ యూస్ టు కమ్ అండ్ వాచ్ మై ప్రాజెక్ట్ లాంచెస్. ఒక ప్రాజెక్ట్లో నేను ఒక మెకానస్ గోల్డ్ సినిమా చూపిస్తూ ఒక ఓపెన్ ఏరియాలో ఒక మున్సిపల్ మినిస్టర్ అందరిని పిలిచాను. స్క్రీన్ మీద ఫెనిక్స్ పోర్ట్ అనే ఒక ప్రాజెక్ట్ నేను లాంచ్ చేస్తూ
మెకనస్ గోల్డ్లో అక్కడ హార్స్ మీద అలా వెళ్తూ ఉంటాడు ఆ పైన అంతా కొండలు ఉంటాయి, కొండల మించి అన్ని రాళ్ళు పడుతూ ఉంటాయి. అది ఏంటంటే ఇంకో గెస్ట్ వస్తున్నాడు, అందరినీ కూర్చోబెట్టమని చెప్పాము. అంత సైలెంట్గా ఉంది, ఓపెన్ ఎయిర్లో ఉంది, చక్కగా ఈవినింగ్ అవర్స్ 6:30, 7 o'clock లైట్స్ ఆన్ ఆఫ్ చేసి ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. మినిస్టర్ కూడా చెప్పాను 2 hours పడుతుందండి అని అన్నాను. ఆయన కూడా హ్యాపీగా కూర్చొని వాచ్ చేస్తున్నాడు. సో అది వచ్చే కంటే ముందు మాది ట్రెజర్ హంట్ లాగా ఉంటుంది కదా, అందుకని అతను నేను ఈ మూవీ చూపిస్తున్నామని చెప్పి యాంకర్ చెప్పేసి దిగేసింది. చక్కటి డార్క్లో మూవీ చూస్తూ ఉన్నారు అందరూ. పైన అలా తీసుకొని వెళ్తూ ఒక 15 నిమిషాలు సేపు మూవీని తీసుకెళ్ళాం. అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు మూవీలో. ఆ పైనుంచి పెద్ద బండరాయి బోల్డర్ అది అలా పడుకుంటూ జంప్ చేసుకుంటూ కిందికి వస్తుంటుంది. అది వచ్చి అది కిందికి వస్తుంది. ఇతనేమో ద హీరో హీస్ ఆన్ ద హార్స్, హీస్ రైడింగ్ ద హార్స్ అండ్ ఆ పైన వచ్చి అది దట్ ఈస్ ద సిచ్యువేషన్ దే వాంటెడ్ టు షో ఇట్ ఇన్ ద మూవీ. అది సరిగ్గా బండరాయి ఎక్కడైతే వచ్చి కిందకి ఇట్లా తీసుకొస్తుందో సినిమాలో కూడా ఆ సరిగ్గా స్క్రీన్ మీద రాగానే స్క్రీన్ బ్లాస్ట్ అయిపోయింది. పెద్ద సౌండ్ తోటి స్మోక్ ఇచ్చాం, బ్లాస్ట్ ఇచ్చాం. ఆ పక్కన ఉన్న గన్మెన్లని గన్లు తీసుకున్నారు. మినిస్టర్ అంతా షాక్ అయిపోయారు. అది ఏంటంటే టింటెడ్ గ్లాస్, అది ఆ గ్లాస్ అంతా పగిలిపోయింది, లోపల నుంచి లోగో బయటికి వచ్చింది. ఓకే, అంటే అలా తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ లాంచ్ కూడా ఒకసారి అందరం కూర్చొని ఉన్నారు, అంతా జరిగింది. ఆ కింద మనం ఒక చిన్నది బాంబులాగా చిన్నది ఉంటుంది కదా, సుతిల్ బాంబులాగా, అది కట్టేసి మేము అక్కడ తీసుకెళ్ళి కొట్టామని కొట్టేసిన తర్వాత ఆల్రెడీ కింద చిన్న బ్లాస్ట్ పెట్టాము. అది పగిలిపోయి కింద నుంచి హైడ్రాలిక్ జాక్ తోటి కిందంతా మట్టి వేసేసి ఇలా పెట్టాము. ఆ లోగో బయటకు వచ్చేసింది లాంచ్లోకి. అలా ప్రతి ప్రాజెక్ట్లో కూడా లాంచ్ దగ్గర నుండి ప్రాజెక్ట్ డిజైనింగ్, ఈవెన్ ప్లాటింగ్ వెంచర్స్ చేస్తున్నప్పుడు స్టోన్ అనేది నార్మల్గా ల్యాండ్ డెవలప్ చేస్తాం, స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ కూడా ఏ డిజైన్లో ఉండాలి, కర్బ్ ఉంటే కర్బ్లో ఎలాంటి ఎలిమెంట్ ఉండాలి, అంటే యూనిక్నెస్, దట్ ఎక్స్పీరియన్స్. See, why we will go to a dhaba and why we will spend 5 rupees? Why we will go to a 5-star hotel and we spend about 1,300-1,400 rupees for a coffee? It's an experience. Am I right? So, ఆ ఎక్స్పీరియన్స్ను మనం ఎలా ఇవ్వగలుగుతాం? సో అది ఒక ఎడిక్షన్. నేను అదే అంటున్నాను, ఏ పనైనా కూడా అది ఎడిక్ట్ అవ్వాలి. ఎడిక్ట్ అయినప్పుడు ఏముంటుంది, ఇంకొక 2 పెగ్గులు తాగితే బాగుంటుంది అనుకుంటాం. లాస్ట్ బాస్ ఇంకొక స్మాల్ అంటాడు. నేను ఐఎమ్ నాట్ ఏ alcoholic guy. I hardly take 2 or 3 sips of a wine. అది కూడా కంపెనీ సేక్, బట్ ఐ త్రో పార్టీస్ ఎవ్రీ డే. బట్ వై ఐఎమ్ టేకింగ్ యూ దిస్ ఈజ్ లాస్ట్ దీంట్లో ఉంది అనుకొని మనం ఏమనుకుంటాం, బయటకు వస్తుంటారు వాళ్ళని చూస్తే ఒక లాస్ట్ ఒక 30 ml ఇచ్చేవని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ టేబుల్ దగ్గర బిల్లు కట్టే ముందు మళ్ళీ బాబు ఇంకొక 30 ml తీసుకురాని అంటాడు. మళ్ళీ అంత బిల్లు ఇచ్చే టైంకు మళ్ళీ ఇంకొకటి ఇచ్చేసి ఇంకొక 30 ml అని అంటారు. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎడిక్షన్. సో దట్ టెంప్ట్స్ దెమ్. స్మోక్ చేసేవాడు కూడా ఇదే లాస్ట్ సిగరెట్, ఇదే లాస్ట్ అంటాడు. లాస్ట్ సిగరెట్ కదా అని లాస్ట్ పఫ్ దాకా తాగేసి దాన్ని పడేస్తాడు. ఇవాళ లాస్ట్ అనుకుంటాడు, మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ ఏమవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. సిమిలర్లీ ఇఫ్ యూ ఇంక్లైన్, ఐ మీన్ దట్ ఇంక్లినేషన్ ఈజ్ దేర్ ఇన్ యువర్ మైండ్, దట్ విల్ గివ్ ఏ కిక్. అది మన మనిషిని ఏం చేస్తుందంటే, వాట్ ఈస్ దట్ లిటిల్ ఎక్స్ట్రా, ఆ లిటిల్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది కదా, నిన్నటికి ఇవాళటికి ఏం చేయాలి, ఇప్పుడు చేసిన దానికి నెక్స్ట్ దానికి ఏముండాలి, ఇవాళ వేసుకున్న కాస్ట్యూమ్స్కు నేను రేపు పొద్దున్న వేసుకున్న దానికి ఏముండాలి, ఇవాళ నేను ఆలోచించే ధోరణికి రేపు ఏముండాలి, ఆ లిటిల్ ఎక్స్ట్రా, స్మాల్ మైన్యూటెస్ట్ ఇది నేను 20 years బ్యాక్ ఒక చిన్న కాన్సెప్ట్ నేను ప్లాన్ చేశాను. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ మై కంపెనీ నేమ్ ఆల్సో దర్ ఇస్ అ మీనింగ్ ఇన్ ఇట్. సు అంటే గుడ్స్, సుదీర్ఘ, శుభ సూచకము, సు అని అంటారు. చిరా ఇస్ అ లాంగ్ లాస్టింగ్, చిరంజీవి అంటాం కదా, చిరంజీవి అని. సో లాంగ్ లాస్టింగ్ ఇండియా, బ్యూటిఫుల్ లాంగ్ లాస్టింగ్ ఇండియా, లిటిల్ పెట్రియాటిక్ దీంతో పెట్టాము అది. సో అదే దాంట్లో నేను 22 years బ్యాక్ ఐ కాయిన్డ్ ఎ వర్డ్ కాల్డ్ ఉత్తిష్ట భారత. ఉత్తిష్ట భారత ఈజ్ ఉత్తిష్టో గరుడధ్వజ అని మన సుప్రభాతంలో మార్నింగ్ పూట సాంస్క్రిట్ వర్డ్ ఈజ్, ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ బట్ ఇట్ ఈస్ అ వర్డ్, సాంస్క్రిట్ వర్డ్, గెటప్, గెటప్. ఉత్తిష్ట గరుడధ్వజ అంటే గరుడధ్వజ నువ్వు గెటప్ అండ్ రూల్ ద వరల్డ్ అని అక్కడ చెప్తారు. అది ఆ ఉత్తిష్ట భారత అంటే గెటప్ ఇండియా, డూ సంథింగ్ లిటిల్ ఎక్స్ట్రా. లాస్ట్ మంత్ ఏం చేసావో దానికి 0.2% ఎక్స్ట్రా చేయి. డోంట్ గెట్ స్టాగ్నేటెడ్. వాట్ ఎవర్ యూ డిడ్ టుడే యూ ట్రై టు డూ. ఇవాళ 4 కలిసావు, యూ ట్రై ఫర్ 5 people. దట్స్ హౌ యువర్ గ్రోత్ స్టార్ట్స్. ఒక చెట్టు పెడితే ఎవ్రీ డే మీరు మెజర్ చేయండి, ఒక 0.2 mm అన్న పెరిగి ఉంటుంది, ఒక లీఫ్ పెరిగి ఉంటుంది, ఏదో పెరిగి ఉంటుంది.